शिव बाबा जब से आपकी यादों में हम खो गए, लाखों तूफान दुनिया के राहों से हट गए। शिव बाबा जब से आपकी यादों में हम खो गए, लाखों तूफान दुनिया के राहों से हट गए। शिव बाबा शिक्षा भरी तुम्हारी हम मुरली मधुर मधुर सुने, शिक्षा भरी तुम्हारी हम मुरली मधुर मधुर सुने। बन जाओ योगी तुम सभी, बाबा ये हमें कहे, कांटों से फूल बन गए, बाबा के हम हो गए, लाखों तूफान दुनिया के राहों से हट गए। शिव बाबा देखा रूहानी बाबा ने निहाल कर दिया, देखा रूहानी बाबा ने निहाल कर दिया। अविनाशी ज्ञान से नया जीवन बना दिया, अविनाशी ज्ञान से नया जीवन बना दिया। माया के बंधनों से देखो देखो छूट गए। शिव बाबा जब से आपकी यादों में हम खो गए, लाखों तूफान दुनिया के राहों से हट गए। शिव बाबा जब से आपकी यादों में हम खो गए, लाखों तूफान दुनिया के राहों से हट गए। शिव बाबा शिव बाबा शिव बाबा शिव बाबा। ఓం శాంతి. ఈరోజు సాకార్ మురళి 18-22 వాణి ఇది. దీంట్లో బాబా ముఖ్యంగా ఎంతో స్ట్రిక్ట్గా ఉన్నారు బాబా పవిత్రత విషయంలో. అది చెప్తారు, పవిత్రత లేకుండా మనం
పరమాత్మ ముందు పోయేదానికి లేదు. నిర్వికారి అయ్యేదానికి పురుషార్థం చేస్తేనే బాబా ముందు మనం పోవచ్చు. మళ్ళా బాబా చెప్తారు వాణిలో, मीठे आज्ञाकारी बच्चे, तुम्हें सदा अतीन्द्र सुख में रहना है, कभी भी रोना नहीं है, क्योंकि तुम्हें अभी ऊंचे से ऊंचे बाप मिला है. అంటే భగవాన్ శివ బాబా చెప్తారు, ఆజ్ఞాకారి బిడ్డలు చెప్తారు మధురమైన ఆజ్ఞాకారి బిడ్డలు, ఇప్పుడు మీరు సదా అతీంద్రియ సుఖంలో ఉండాలి. ఎప్పుడు ఏడవకూడదు. ఎందుకంటే శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ తండ్రి మనకు దొరికినారు. ఈ సమయంలోనే ఈ అతీంద్రియ సుఖాన్ని గాయనం. అందుకే ఇప్పుడే ఇది అనుభవం చేయాలి. ఏం జరిగినా సరే మనం ఆత్మ శివబాబా బిడ్డ అయిన దానివల్ల పరమాత్మ సంబంధాన్ని అనుభవం చేసుకొని అతీంద్రియ సుఖంలో ఉండాలి. మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, अतीन्द्रिय सुख तुम गोप गोपियों का गायन है, देवताओं का नहीं. क्यों అంటే ఈ అతీంద్రియ సుఖం అనేది మనమే ఇప్పుడే గోపు గోపిల్ది గాయనం. ఈ సంగం యుగాని గోపు గోపిల్ దేవతలది కాదు. ఎందుకు బాబా చెప్తారు, क्योंकि तुम अभी ईश्वर की संतान बने हो, तुम मनुष्य को देवता बनाने वाले हो. जब देवता बन जाएंगे तभी फिर उतरना शुरू करेंगे, डिग्री कम होती जाएंगी. इसलिए उसके सुख का गायन नहीं. ये तुम बच्चों के लिए अतीन्द्रिय सुख का गायन है. అంటే బాబా చెప్తారు ఆన్సర్ ఏమంటే, బిడ్డలు ఇప్పుడు ఈశ్వరీయ సంతానం అయినారు. ఈశ్వరీయ సంతానం అంటే దేవత కంటే శ్రేష్టం. మనిషిని దేవతగా చేస్తాం. సో ఎప్పుడు మన దేవత అయిపోతాము ఆ రోజు నుంచి కింద 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 దిగేదే పని ఉంటుంది, డిగ్రీ తక్కువ అవుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మనకు సుఖం ఎక్కువ, అంటే పరమాత్మ బిడ్డ అయిన దానివల్ల మన ఉన్నతి అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయందే గాయనం అతీంద్రియ సుఖం గోపు గోపి. సత్యుగ నుంచి కింద దిగి వస్తూ ఉండే దానివల్ల అక్కడ ఎంత సుఖం ఉన్నా ఆ సుఖాన్ని గాయనం లేదు. ఇప్పుడు ఈశ్వరీయ సంతానం అయిన దానివల్ల భగవాన్ కనెక్షన్లో ఏ సుఖం మన అనుభవం చేస్తాము, ఇదే అతీంద్రియ సుఖాన్ని గాయనం. స్వర్గాల్లో ఎంత సుఖం ఉంటేనూ అక్కడ ఈశ్వర్ లేదు, కింద దిగి వస్తామా లేదా, అందుకే ఆ సుఖాన్ని గాయనం లేదు. మరి పాట, ముజుకో సహారా దేనే వాలా ఈ దిల్ కహే తేరా శుక్రియా, అట్లా అని పాట. అంటే నాకు ఆధారంగా ఉండేవాళ్ళు, నా మనసుకు ఆధారం ఇచ్చేవాళ్ళు. నా మనసు చెప్తుంది నీకు చాలా థ్యాంక్స్ అట్లా అని. ఓం శాంతి. ये एक ने कहा या दो ने कहा, क्योंकि बाप भी है तो दादा भी है, तो ये ओम शांति किसने कहा? कहना पड़े दोनों ने कहा, क्योंकि तुम जानते हो दो आत्माएं हैं. एक आत्मा है, दूसरा परम आत्मा है. इन सबको जीव आत्मा कहा जाता है. तुम आत्माएं भी यहाँ पार्ट बजाने आए, दूसरे धर्म की बात नहीं. बाबा भारत में ही आते हैं, भारत ही बर्थ प्लेस है. शिव जयंती भी भारत में मनाते हैं, परंतु वो कब और कैसे आता है ये किसको पता नहीं है. शिव तो निराकार को कहा जाता है, उसकी पूजा भी होती है, शिव जयंती भी मनाते हैं. जो पास्ट हो गया वो मनाते हैं, परंतु जानते नहीं हैं कि वो कब आया, क्या आकर के करके गया. अभी तुम बच्चों को तो सब कुछ पता है. तुम कोई से भी पूछ सकते हो कि ये किसकी रात्रि मनाते हैं.
मंदिर में जा कर के पूछो ये कौन है, इसका राज्य कब था, परमपिता परमात्मा के साथ तुम्हारा क्या संबंध है, उनके साथ किसका संबंध है, ज़रूर कहेंगे सबका संबंध है। అంటే బాబా చెప్తారు. ఇప్పుడు ఓం శాంతిని చెప్పినారు బాబా. ఈ ఓం శాంతి ఇద్దరు చెప్పినారా ఒకరు చెప్పినారా అంటే ఇద్దరు చెప్తారు ఓం శాంతి ఓం శాంతిని. ఎందుకంటే ఒకే శరీరంలో ఇద్దరు ఉన్నారు. బ్రహ్మ బాబా ఆత్మను ఉంది, మరి శివ బాబా పరమాత్మను ఉన్నారు. అందులో జీవాత్మ మరి పరమాత్మ ఇద్దరు ఆ శరీరంలో ఉన్నారు. మనందరం కూడా జీవాత్మలు పార్ట్ చేస్తానికి ఈ భూమిలో వచ్చినాం. బాబా చెప్తారు మనం దేవీ దేవత ధర్మం వాళ్ళకు బాబా ఇవన్నీ విషయాలు చెప్తారు. భారత్లోనే భగవాన్ వస్తారు. భగవాన్ జన్మస్థానం భారత్. శివ్ జయంతి కూడా భారత్లో చేస్తారు. అయితే భగవాన్ శివ్ బాబా ఎప్పుడు వచ్చినారు, ఏం చేసిపోయినారు, ఇది ఎవరికి తెలీదు. శివుడు నిరాకారుని కూడా చెప్తారు. వాళ్ళ పూజ కూడా చేస్తారు శివలింగ రూపంలో. మరి శివ జయంతిని చేస్తారంటే శివరాత్రి చేస్తారు. ఏమంతా జరిగిందో దాని ఆధారంతోనే పండగలంతా ఆచరణ చేసేది. అయితే వాళ్ళకి తెలీదు మనుషులకు ఎప్పుడు భగవాన్ ఈ భూమిలో అవతరణ అయినారు, వచ్చి ఏం చేసి పోయినారు అని తెలీదు. ఇప్పుడు బిడ్డలందరికీ చాలా బాగా అర్థమైపోయింది. మీరు వేరే వాళ్ళని కూడా అడగవచ్చు, ఏమీని అడగవచ్చు, ఎవరైనా ఇది అడగవచ్చు. శివరాత్రి అనేది ఎందుకు చేస్తారు, రాత్రి ఎందుకు, మందిర్లో పోయేసి అడగండి, లక్ష్మీనారాయణ మందిర్లో అడగండి, వీళ్ళకు రాజ్యం ఎవరు ఇచ్చినారు అట్లా. మరి పరంపిత పరమాత్మకు మీకు ఏం సంబంధం ఉంది, ఎవరికి పరమాత్మ దగ్గర సంబంధం ఉంది అడిగితే చెప్తారు అందరికీ పరమాత్మ దగ్గర సంబంధం ఉంది అట్లా. అయితే ఎవరు వాళ్ళనే పరం పిత అని చెప్తాం. పరమ పిత అంటే సర్వాత్మలకు పిత అంటే ఎవరు పిత, అందరికీ సుఖాన్ని ఆస్తియే కదా వచ్చి ఇస్తారు. పిత అంటే తండ్రి. తండ్రి మనకేమి ఇస్తారు, సుఖంగా ఉండే ఆస్తియే ఇస్తారు. तो इस समय दुख की दुनिया है, बल नई इन्वेंशन निकालते हैं, परंतु दिन प्रतिदिन दुख की कलाएँ तो बढ़ती जाती है, क्योंकि अभी उतरती कला है ना. कितनी आपत्तियाँ आती रहती है. मनुष्यों को दुख देना ही है, दुख देखना ही है ना मनुष्यों को. जब अति दुख हो जाता है तो त्राही त्राही करने लगते हैं, तभी बाप आते हैं. इस समय सब मनुष्य मात्र पतित है. इसको विशेष वर्ल्ड कहा जाता है. वहाँ सतयुग में दुख होता ही नहीं. तुम बच्चे समझते हो कि ये ड्रामा बना हुआ है. इस समय सभी रावण अर्थात 5 भूतों के वश है. यही दुश्मन है. दुख की भी कलाएँ होती है. अभी तो बहुत तमो प्रदान हो गए, क्योंकि विष से सब पैदा होते हैं. दुनिया को तो मालूम ही नहीं कि वहाँ विष होता ही नहीं. कहते हैं वहाँ बच्चे तब कैसे पैदा होंगे. दुनिया को तो मालूम नहीं है कि वहाँ विष होता नहीं. तो तुम बोलो, तुम पहले बाप को जान, उनसे वर्षा ले लो, बाकी वहाँ की जो भी रस्म रिवाज होंगी वो वहाँ चलेगा. तुम क्यों ये संशय उठाते हो. कोई ने प्रश्न पूछा कि शिव बाबा जब यहाँ है तो फिर वहाँ मूल वतन में आत्माएं होंगी. ज़रूर होंगी. यहाँ वृद्धि होती रहेंगी तो आत्माएं है ना. परंतु पहली मूल बात है बाप और वर्षे को याद करना है. इन बातों से तुम्हारा क्या मतलब है. तुम्हारे जब ज्ञान चक्षु खुल जाएंगे फिर कोई भी प्रश्न पूछने का रहेगा ही नहीं. बाप कहते हैं मुझे याद करो और वर्षे को याद करो. सिर्फ
मुक्ति पाने चाहते हो तो मनमना भव, రాజయ్య చాతే హో తో మధ్యాజీ భావ్. అంటే బాబా చెప్తారు ఈ ప్రపంచంలో దుఃఖమే దుఃఖం. కొత్త కొత్త ఇన్వెన్షన్ చేస్తూ ఉంటారు, అయినా కూడా రోజు రోజుకి దుఃఖానికి కాలలో ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే దుఃఖానికి డిగ్రీ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అందరూ కింద పడాల్సిందే, కింద రావాలి. ఎంత డేంజరస్ పరిస్థితిలో వస్తూనే ఉంటుంది. మనుషులు దుఃఖం ఎక్కువ చూస్తూ ఉంటారు. ఇప్పుడు అతి దుఃఖం అయిపోతే అందరూ త్రాహి చెప్తారు, అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటారు. అప్పుడు తండ్రి ఈ భూమిలో అవతరణ అవుతారు. ఈ సమయంలో మనిషి మాత్రం అందరూ పతిత అయిపోయినారు. అందుకే ఈ ప్రపంచాన్ని వికారీ ప్రపంచం అని చెప్తాం. సత్యుగంలో దుఃఖమే ఉండదు. బిడ్డలకు ఇప్పుడు అన్ని విషయాలు అర్థమైపోయింది. ఇది డ్రామా ఇట్లా చేస్తే ఉంది. ఈ సమయంలో రావణ్ అంటే 5 భూతానికి వశమైపోయినారు అందరూ. 5 వికార రూపీ భూతానికి వశమైపోయినారు. ఆ వికారాలే మన కోసం శత్రువులు. దుఃఖానికి కాలలు ఎక్కువ అవుతూ ఉంటుంది, దానిది కూడా కాలలు ఉంటుంది. అంటే డిగ్రీస్ ఉంటుంది, ఇంత క్వాంటమ్ ఆఫ్ దుఃఖం. ఇప్పుడు మరి బాబా చెప్తారు ఈ ప్రపంచం చాలా తమో ప్రధాన అయిపోయింది. ఎందుకంటే అందరూ వికారంతో జన్మ తీసుకుంటారు. ప్రపంచానికి ఇది తెలీదు, సత్యుగంలో వికారమే ఉండదు. మళ్ళీ ప్రశ్న అడుగుతారు, అక్కడ జన్మ ఎట్లా తీసుకుంటారు వికారం లేదంటే అట్లా. వాళ్ళకు మనం చెప్పాలి, మొదటి మాట తండ్రి ఎవరుని తెలుసుకోండి, మళ్ళీ ఆస్తిని తెలుసుకోండి. ఇదన్నీ తర్వాత అక్కడ పద్ధతి ఉంటుందో ఆ పద్ధతి అనుసారంగా అక్కడ అన్నీ జరుగుతుంది సత్యుగంలో. ఇప్పుడు మనకి ఇదంతా సంశయం ఎందుకు? మన అన్నీ తెలుసుకున్న తర్వాత మనకు ప్రశ్ననే రాదు. అన్ని ప్రశ్నలకు సమాధానం బాబా ఇచ్చేస్తారు. మొదటి మాట మూలవత్వం నుంచి ఆత్మలు ఇక్కడ వస్తుంది. మళ్ళీ కొందరు ప్రశ్న అడుగుతారు, శివ్ బాబా ఇక్కడ బ్రహ్మ శరీరంలో ఉండేటప్పుడు పైన మూలవత్వంలో ఆత్మలు ఉంటారా అట్లా అని? ఉంటారు, గ్యారెంటీ. ఇంకా వస్తూ ఉంటారు కదా. ఈ ప్రపంచం ఇంకా వృద్ధి కావాలంటే ఇంకాను ఆత్మలు ఉన్నారు అక్కడ, వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే మొదటి మాట ఏమంటే ముఖ్య మాట, తండ్రి ఎవరుని తెలుసుకొని తండ్రి తలంపు ఆస్తి తలంపు చేయాలి. ఈ విషయాలంతా మనకేం సంబంధం? ఈ తర్వాత మనకు బాగా అర్థమైపోతుంది. ఎప్పుడు మన జ్ఞాన చక్షు అంటే 3వ నేత్రం బాగా తెరుస్తుందో అప్పుడు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుంది, అడిగేదే అవసరం లేదు. తండ్రి చెప్తారు, ఇప్పుడు మీరు నా తలంపు ఆస్తి తలంపు చేయండి. మీకు ముక్తి మాత్రమే కావాలంటే మన్మనాభావ్, రాజ్యం కూడా కావాలంటే మధ్యాజీ భావలో ఉండండి అని చెప్తారు బాబా. तो तुम बच्चे जानते हो कि हमको पढ़ाने वाला कौन है? इस चैतन्य डिब्बे में चैतन्य हीरा बैठा है. वो सत बाप भी है, परम आत्मा ही. शरीर द्वारा बोलते हैं. इस शरीर से कोई मरता है तो उसकी आत्मा को बुलाया जाता है. उस समय ये ख्यालात रहता है कि हमारे बाबा की आत्मा आई है. जैसे कि 2 आत्माएं हो गई ना, तो वो आत्मा आकर के वासना लेती है. यूँ तो ये सब ड्रामा अनुसार है, परंतु फिर भी भावना का भाड़ा मिल जाता है. आगे तो ब्राह्मणों में कुछ ताकत थी, आकर के बातचीत करते थे, रुचि से खिलाया जाता था. ये ज्ञान तो नहीं कि वो आत्मा है. आत्मा तो वासना लेती है. बाबा तो वासना भी नहीं लेते हैं, क्योंकि वो तो अभोक्ता है. बाबा आत्मा तो भोगती है ना. बाबा कहते हैं मैं अभोक्ता हूँ. आत्मा तो वासना की मुरीद होती है, मैं तो मुरीद नहीं होता हूँ. मेरे साथ योग लगाने से तुम्हारी विकर्म दग्ध हो जाएं. समझाना है. शिव जयंती मनाते हैं. शिव तो निराकार है. जैसे आत्मा की भी जयंती होती है, आत्मा शरीर में प्रवेश करती है,
शिव ही पतित पावन है, जिसकी ही आह्वान करते कि आकर के इस रावण के दुखों से लिबरेट कर। इस समय 5 विकार सर्वव्यापी है। ఆదా ఆదా అయినా అంటే ఈ బావ చెప్తారు, మీకు బిడ్డలకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది, మనకు చదివించేది ఎవరు? స్వయం భగవాన్. వాళ్ళు చైతన్యం. అంటే ఈ బ్రహ్మ బాబా శరీరం ఒక డబ్బా, చైతన్య డబ్బా. ఆ చైతన్య వజ్రం దాంట్లో ఉంది. శివ బాబా చైతన్య వజ్రం. వాళ్ళే సత్యమైన తండ్రి పరమాత్మ ఈ శరీరం ద్వారా మాట్లాడతారు. ఎట్లా ఇప్పుడు ఎవరైనా శరీరం వదిలేస్తే ఆత్మని పిలుస్తారా లేదా? ఒక బ్రాహ్మణ శరీరంలో పిలుస్తారు. వాళ్ళకు తెలుస్తుంది, ఓ ఇప్పుడు మనం ఎవరు చనిపోయినారో వాళ్ళు వచ్చినారు అట్లా అని. సో దాంట్లో ఆ బ్రాహ్మణ శరీరంలో 2 ఆత్మలు ఉంటారు. శరీరం వదిలేసిపోయిన వాళ్ళు, మరి ఆ బ్రాహ్మణది ఆత్మ ఒకటి. మరి ఆత్మకు అన్నీ తినిపిస్తారు. అది మరి అన్నీ తీసుకుంటుంది, టేస్ట్ చూస్తుంది, నా కోసం ఇన్ని ఐటమ్స్ చేస్తున్నారని అనుకుంటుంది. అయితే ఇదన్నీ కూడా డ్రామా అని అనుకోండి. భావనాది బాడకు దొరుకుతుంది. మొదట్లంతా బ్రాహ్మణలో, లౌకిక్ బ్రాహ్మణలో శక్తి కొంచెం ఉండింది. అందువల్ల వేరే ఆత్మ దాంట్లో ప్రవేశమయ్యి మాట్లాడుతూ ఉండింది, రుచి చూస్తూ ఉంటుంది. చాలా రుచిగా చాలా ఇంట్రెస్ట్గా రుచిగా వెరైటీ ఐటమ్స్ దానికి తినిపిస్తూ ఉంటారు బ్రాహ్మణ శరీరం ద్వారా. అయితే వాళ్ళకు జ్ఞానం లేదు, అది ఆత్మ అట్లా అని. ఆత్మనే కదా వాసన తీసుకుంటుంది. అయితే శివబాబా చెప్తారు, నేను అభోక్త, నేను ఏం వాసన కూడా తీసుకోను, ఆత్మ ఏమో తీసుకుంటుంది. ఎందుకు? ఆత్మకు చాలా ఇంట్రెస్ట్, దాని వశమైపోయింది కదా తినేదానికి. అందువల్ల బ్రాహ్మణ శరీరంలో వచ్చి కూడా అది తీసుకుంటుంది. అయితే శివ బాబా అభోక్త, ఆత్మ అభోక్త లేదు, భోక్తి హే. మళ్ళీ బాబా చెప్తారు, మీకు నా దగ్గర యోగం ఉంటే మీ వికర్మం కూడా వినాశమైపోతుంది. మళ్ళీ శివ జయంతి ఎందుకు చేస్తారో అది కూడా మనం అందరికీ చెప్పాలి. శివ బాబా ఏమో నిరాకార్. ఎట్లా ఆత్మ దాంట్లో శరీరంలో ప్రవేశమై మాట్లాడుతుందో, శివ బాబా కూడా భగవాన్ బ్రహ్మ శరీరంలో అవతరణ అవుతారు. అందుకే మనం శివ జయంతి చేస్తాం. శివ బాబా పతిత్ పావన్. దీంట్లో మనం పిలుస్తాం, వచ్చి రావణ్ణి దుఃఖం నుంచి విడిపించండి బాబా అట్లా అని. ఈ సమయంలో అందరూ 5 వికారంలోకి వశమైనారు. 5 వికారాలు సర్వవ్యాపి అయింది. ఎప్పుడు రావణ్ రాజ్యం స్టార్ట్ అవుతుందో అప్పుడు వేరే ధర్మాలు కూడా వచ్చేస్తుంది. అంటే సత్యుగ్ త్రేతా వరకు రావణ్ రాజ్యం లేదు. మళ్ళీ ద్వాపర్ కలియుగాలు సహం 50-50% అయిపోతుంది. అప్పుడు వేరే ధర్మం వాళ్ళు కూడా వస్తారు. ద్వాపర యుగం నుంచి రావణ్ రాజ్యం స్టార్ట్ అయిపోతుంది. तो सबको अपना अपना पार्ट बजाना है, मैं आता ही यहाँ. అందరూ ఆత్మలు, ధర్మాత్మలు కానీ ఆత్మలు కానీ వచ్చి వాళ్ళ పార్ట్ చేయాలి. అయితే శివ బాబా భారత్లోనే వస్తారు. భారత్లో వచ్చి మనకు రాజయోగా నేర్పిస్తారు. अभी तुम बच्चे जानते हो, इस चैतन्य डिब्बी में कौड़ी से हीरे बनाने वाला बाप बैठा हुआ है. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది, ఈ చైతన్య డబ్బాలు మీరు మన వజ్ర సమానం చేసే తండ్రి కూర్చున్నారు. वही सच्चित आनंद स्वरूप है, ज्ञान का सागर. तुम अभी जानते हो, बाप याद दिलाते हैं तो याद करते, फिर भूल जाते, क्योंकि वो पोप आदि जो भी है उनको तो चैतन्य शरीर है, नामी ग्रामी है, उनकी कितनी महिमा होती है. यहाँ तो ये डिब्बे में छिपा हुआ हीरा है, कोई जानते नहीं हैं कि वो एक ही बार आते हैं. बच्चे तो जानते हैं कि बाबा इसमें बैठा है. ये हमारा सत बाबा, सत टीचर भी है. ये पाठशाला है ना, तुम्हारे में भी कोई भूल जाते हैं. चलने से
चलन से सब कुछ पता लग जाता। कोई बच्चे तो थोड़े परीक्षा लेने से पाँ हो जाते, नहीं तो बच्चों का कहना है कि जो खिलाएंगे, चाहे मारो चाहे प्यार करो, सपूत बच्चे तो आज्ञाकारी होते हैं। बाप कहते हैं कभी रोना नहीं है। तुम्हारी इतना बड़ा बाप और साजन है, उनके बन करके फिर तुम रोते हो। मैं तुम्हारा बड़ा बाप बेटा हूँ। माया नाक से पकड़ती है तो तुम रोती हो। गायन भी है, अतीन्द्र सुख गोपियों से पूछो, परंतु माया भुला देती है। बाप पर कुर्बान जाए, बलिहार जाए, वो अंदर याद रहे तो खुशी हूँ అంటే శివబాబా చెప్తారు. ఈ సమయంలో ఈ చైతన్య డబ్బాలో స్వయం భగవాన్ మన వజ్ర సమానం చేసే తండ్రి వచ్చినారు. ఆ తండ్రి సచ్చిత్ ఆనంద స్వరూప్ జ్ఞాన సాగర్ అయినారు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం తండ్రి ఎవరుని. తలంపు కూడా చేస్తాం. బాబా తలంపు ఇప్పిస్తూ ఉంటారు, స్మృతి ఇస్తూ ఉంటారు, మనం తలంపు చేస్తూ ఉంటాం. అయితే మరి మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే బాబా కనిపించారు. నిరాకార్ బాబా గమ్ముగా వచ్చి ఈ డబ్బాలో కూర్చున్నారు. ఇప్పుడు పోపు చూస్తారు, పోపు కనిపిస్తారు. ఆ శరీరంలో ఉన్నారు, ప్రసిద్ధిగా ఉంటారు. పోపు ఎంత మహిమ చేస్తారు. అయితే ఇక్కడ శివబాబా ఈ డబ్బాలో గుప్తంగా వచ్చి కూర్చున్నారు. గుప్తంగా వచ్చి కూర్చునే వజ్రం శివబాబా. ఎవరికి తెలియదు. బాబా ఒక్కసారి వస్తారు. బిడ్డలకు తెలుసు దీంట్లో ఎవరు కూర్చున్నారు అట్లా అని. మన తండ్రి, సత్యమైన టీచర్ కూర్చున్నారు. టీచర్ ఈ పాఠశాలలో చదువు నేర్పిస్తారు. ఇది పాఠశాల కూడా అయింది. అయితే ఎందుకు మర్చిపోతూ ఉంటారు బిడ్డలు? నడవడికలో అర్థమైపోతుంది ఎవరు సదా బాబా తలంపు చేస్తారు, ఎవరు మర్చిపోతారు. కొంచెం ఏమైనా పరీక్ష వచ్చేస్తే కొందరు ఫెయిల్ అయిపోతారు, అయ్యో అని అరుస్తూ ఉంటారు. లేదంటే బిడ్డలు చెప్పాలి, బాబా నేను మీ బిడ్డ అయిపోయినాను, మీరు నాకు ఏం తినిపిస్తే అది తింటాను, మీరు కొడదేని సరి, ప్రీతి ఇస్తేని సరి, నేను మీ బిడ్డ అయిపోయినాను అట్లా అని బాబాకు చెప్పాలి కదా. మంచి బిడ్డలు ఆజ్ఞాకారిగా ఉంటారు. వాళ్ళే ఇది చెప్తారు, జహా బిఠాయింగే వహా బైఠేంగే, జో ఖిలాయింగే ఓ ఖాయింగే అట్లా అని. బాబా చెప్తారు, బిడ్డలు మీరు ఎప్పుడు ఏడవకూడదు. మనకి ఇంత పెద్ద తండ్రి, ఇంత పెద్ద సాజన్ దొరికినారు. ఆ సాజన్ తండ్రి బిడ్డ అయిపోయేసి ఏడ్చేది ఎందుకు? ఎంత పెద్ద తండ్రి, బాబానే కదా మన అన్ని విధాలను చూసుకుంటారు. బాబా చెప్తారు, నేను మీకు చాలా పెద్ద తండ్రి వచ్చినాను, దీంట్లో కూర్చున్నాను. అయితే మాయా ముక్కు పట్టుకొని తీసుకొని పోయి ఏడిపిస్తూ ఉంటుంది. గాయన ఇప్పుడుదే కదా అతీంద్రియ సుఖం, గోపిల్ది గాయన. అయితే మాయా మరిపించేస్తుంది. తండ్రి పైన మనం అర్పణ అయిపోతాం, బలిహార్ శివబాబా పైన. లోపల శివబాబా తలంపులో చాలా సంతోషంగా ఉండాలి. అదే అతీంద్రియ సుఖం, అదే సత్యమైన సుఖం. బాబా చెప్తారు, మీరు ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు శివబాబా సత్యమైన మన ఇంద్ర సభలో కూర్చొని, ఆ ఇంద్ర కాదు, నీళ్ళ వర్షం కురిసే ఇంద్ర కాదు. అక్కడ ఇంద్రధనుష్ కూడా చూపిస్తారు. అంటే వర్షం వచ్చినప్పుడు ఇంద్రధనుష్ని చూపిస్తారు. అది వస్తుంది కదా కలర్గా, ఇంద్రుడే వర్షం కురుస్తారని చెప్తారు. ఇక్కడ మరి బాబా చెప్తారు, నేను జ్ఞాన వర్షం కురుస్తాను. ఇక్కడ కూడా వెరైటీ కలర్. దీంట్లో బాబా 3 సంబంధత మన ఇప్పుడు మిలన్ చేస్తారు. బాబా చెప్తారు, ఇప్పుడు మీరు త్రికాలదర్శి అయినారు. త్రికాలదర్శి అంటే సృష్టి ఆది మధ్య అంత రహస్యాన్ని బాగా తెలుసుకున్న దానివల్ల మీరు స్వదర్శన చక్రధారి అయినారు. 3 కాలం ఏమో అది మీకు చాలా బాగా అర్థమైంది. तो ये बातें तुम अपने से ही मिलाएं. त्रिकालदर्शी మనతోనే ఇది సరిపోతుంది. तुम बच्चे जानते हो कि
इंद्र सभा है ये है इंद्र सभा। इसलिए बाबा लिखते रहते हैं, कोई भी विकारी मूत पलीती मेरे सभा में न हो। तुम भी ज्ञान डांस करने वाली परियां हो। ज्ञान इंद्रिय का परियां को फरमान है, कोई विशेष अर्थात विकारी आदमी को यहाँ नहीं ले आना। तुम बच्चों के पास विशेष ही आएंगे, वैसलेस बनने के लिए आएंगे, परंतु मेरी सभा में नहीं लाना है, कायदा भी नहीं है। वैसे तो मैं यहाँ बहुतों से बातचीत करता हूँ। ईमानदार सपूत अच्छा बच्चा है तो लव जाता है, जैसे गांधी के लिए सबको लव। काम तो अच्छा किया ना। तो इस बने बने ड्रामा को भी समझना है, ये हूबहू रिपीट हो रहा है, कोई का दोष नहीं। रावण को तो सभी को भ्रष्टाचारी बनाना ही है అంటే శివబాబా చెప్తారు, ఇది ఇంద్రసభ. ఈ ఇంద్రసభలో ఎవరు వికారి మనుషుల్ని పిలుచుకురావద్దు అని చెప్పి బాబా రాస్తారు. ఈ నా సభలో నేను వచ్చినప్పుడు మూతపలితి పతితాత్మ వికారి ఆత్మ వాళ్ళని పిలుచుకురావద్దు. మీరు ఇక్కడ జ్ఞాన డాన్స్ చేసే దేవతలు పరిష్టాలు. సో జ్ఞాన ఇంద్ర పరిలు ఇక్కడ ఆర్డర్ని ఒబే చేయాలి. శివబాబా ఏం ఆర్డర్ ఇస్తారంటే, ఏ ప్రకారమైన వికారి మనుషుల్ని నా ముందు తీసుకురావు. మీరందరూ బిడ్డలు మీ దగ్గర వస్తారు, పతిత్ నుంచి పావన్ అయ్యేదానికి మీరు వాళ్ళకి దారి చూపించండి. అయితే నా సభలో మాత్రం అట్లా వాళ్ళని పిలుచుకురావద్దు. ఇది లా లేదు, చట్టమే లేదు. వికారి మనుషులు బాబా వచ్చినప్పుడు వచ్చేది. ఇక్కడ బాబా చాలామంది దగ్గర మాట్లాడతారు, ఎవరు నిజాయితీలో ఉంటారు, మంచి బిడ్డలు, సత్యమైన బిడ్డలు, వాళ్ళపైన బాబాకు ప్రీతి ఉంటుంది. ఎట్లా ఇప్పుడు గాంధీజీ అంటే అందరికీ ప్రీతి, ఎందుకంటే ఒక పెద్ద మంచి పని చేస్తున్నారు. ఇది డ్రామానుసారంగా జరిగింది అనుకోండి, ఇది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎవరిది ఏమీ దోషమే లేదు. రావణ్ పని ఏమంటే అందరినీ భ్రష్టాచారిగా చేసేదే రావణ్ పని. ఇన్ సబ్ బాతోं को तुम बच्चे ही जानते हो और क्या जाने బాబా చెప్తారు, ఈ విషయాలంతా మీకే తెలుసు, వేరే వాళ్ళకి ఏం తెలుసు. పతిత్ పావన్ कहते कुछ भी समझते नहीं. మనుషులేమో పతిత్ పావన్ భగవాన్ చెప్తారు, కానీ వాళ్ళకి అర్థమే కాదు పతిత్ పావన్ అంటే ఎవరు ఏమి ఎట్లా చేస్తారు. तुम तो वही हो जिन्होंने कल्प पहले भी बाबा को मदद की थी. सतयुग में ये थोड़ी मालूम रहेगा कि हमने ये राज्य कैसे लिया. బాబా చెప్తారు, మీరు అదే బిడ్డలు, ఎవరు కల్ప ముందు బాబాకు సహయోగం ఇచ్చినారు, ఆ బిడ్డలే ఇప్పుడు కూడా నా ముందు వచ్చినారు. సత్యుగంలో మనకు తెలియదు మనకి ఎట్లా ఈ రాజ్యం దొరికింది ఎట్లా అంటే, బాబాకు సహయోగం ఇచ్చిన దానివల్ల మనకు ఆ రాజ్యం దొరికింది. अभी तुम जानते हो ये बेहद का बाप कितना बड़ा आसामी है, कितनी बड़ी आसामी. बाप ही भारत को कौड़ी से हीरे जैसे बनाते. स्वर्ग में एक ही आदि सनातन देवी देवता धर्म था, अभी फिर से उसकी स्थापना हो रही है. सारी दुनिया में शांति स्थापन करना ये तो परमपिता परमात्मा की रिस्पॉन्सिबिलिटी है. वो बाप ही आकर के सबको धन का बनाते हैं, समझाते हैं. तुम धन के क्यों बने हो, निधन के क्यों बने हो, बाबा समझाते. रावण राज्य कब से शुरू हुआ तुम जानते नहीं हो. रावण का भूत बनाकर जलाते रहते. इस समय भक्ति मार्ग की उतरती कला है. राम राज्य तो सतयुग को कहा जाता है. तुम इस समय हो ईश्वरीय औलाद, क्योंकि कला कम होती जाती है
इस समय तुम्हारे में बड़ी रॉयल्टी चाहिए। तुम हो मनुष्य को देवता बनाने वाले। अतीन्द्र सुख भी गोप गोपियों का ही गाया हुआ। ऐसे कभी नहीं कहा कि अतीन्द्रिय सुख लक्ष्मी नारायण से पूछो, लेकिन गोप गोपियों के लिए कहा जाता है क्योंकि वो ईश्वरीय औलाद है। देवता बनते हो फिर डिग्री कम हो जाती है। राजाई कितनी बद दबदबा से चलती है, परंतु है तो सब तमो प्रधान अभी। అంటే బాబా చెప్తారు, ఇప్పుడు మీకు తెలుసు బేహద్ తండ్రి ఎంత పెద్ద ఆసామి. తండ్రి భారత్ని గవ్వరించి వజ్ర సమానం చేసానికి వచ్చినారు, వజ్రంగానే చేసానికి వచ్చినారు. స్వర్గంలో ఒక ఆది సనాతన దేవి దేవత ధర్మం మాత్రమే ఉంటుంది. మళ్ళీ దానిదే ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. మొత్తం ప్రపంచంలో శాంతి స్థాపన చేసేది ఇది ఒక్క పరంపిత పరమాత్మది జవాబుదారి. ఆ తండ్రియే వచ్చి మన అందరినీ చాలా సౌకర్యంగా చేస్తారు. అయితే ఇప్పుడు ఎంత పేదవాళ్ళు అయిపోయినారు. ఎందుకు? రావణ్ రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇట్లా అయిపోయినారు. ఇది కూడా మనకే తెలుసు, వేరే ఎవరికి తెలీదు. రావణ్ రాజ్యం స్టార్ట్ అయిన దానివల్ల మనం ఇట్లా అయిపోయినాం. అందుకే రావణది బొమ్మ చేసి కాలుస్తారు. అంటే రావణ్ణే మన ఇట్లా చేసి పెట్టేస్తాడు పేదవాడిగా. ఈ సమయంలో భక్తి మార్గం ఉతర్తి కళ కింద దిగుతూ ఉంటుంది. రామరాజ్యం అంటే సత్యుగాని చెప్తారు. ఇప్పుడు ఈ సమయంలో మనందరం ఈశ్వరీయ బిడ్డలు. ఇప్పుడు కళలు ఏమి లేదు కదా, మళ్ళీ బాబా వచ్చిన తర్వాత కళలు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఈ సమయంలో మనకు చాలా పెద్ద రాయల్టీ ఉండాలి మనలో. బాబా చెప్తారు, మీరే మనుషులను దేవతగా చేసేవాళ్ళు, మీకు అతీంద్రియ సుఖం ఉంటుంది. మీరే గోపు గోపిలు. అతీంద్రియ సుఖం గోపు గోపిలదే గాయనం. ఇట్లా ఎప్పుడు చెప్పరు. అతీంద్రియ సుఖం అడగాలంటే లక్ష్మీనారాయణ అడగండి అట్లా. అయితే అతీంద్రియ సుఖాన్ని మాట అడగాలంటే గోపు గోపిలనే అడగండి అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మన ఈశ్వరీయ అవలాదాయనం, ఈశ్వరీయ బిడ్డలే గోపు గోపీలు. దేవతలు అయిన తర్వాత అక్కడి నుంచి డిగ్రీ తక్కువ అవుతూ ఉంటుంది. రాజ్యం ఏమో జరుగుతుంది, కానీ తర్వాత లాస్ట్లో మనం ఏమైపోతాం? లాస్ట్లో తమో प्रधान అయిపోతాం. तुम्हारे पास चित्रों में ब्रह्मा का चित्र देखकर बहुत मनुष्य मूंझ जाते हैं, तो तुम बच्चों के पास लक्ष्मी नारायण का चित्र एक त्रिमूर्ति सहित है, एक बिगर त्रिमूर्ति के भी हैं, उसमें भी शिव दिखाया हुआ है, तो दोनों रखना चाहिए. అంటే మొదట్లో చిత్రాలు చేసినారు బాబా. కింద లక్ష్మీనారాయణ పైన త్రిమూర్తి చిత్రం ఉండేది. ఇప్పుడంతా లక్ష్మీనారాయణ చిత్రం వేరే, త్రిమూర్తి చిత్రం వేరేగా చేస్తారు. అయితే ఇదంతా చూపించి అందరికీ చెప్పాలి, రెండు చిత్రాలు మన దగ్గర ఉండాలి. బ్రహ్మాని చూసి అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎందుకు ఈ బ్రహ్మాని చూపించినారు అట్లా. అగర్ కుछ ब्रह्मा के लिए बोले तो कहो, किसके शरीर में आवे? ब्रह्मा सरस्वती ही लक्ष्मी नारायण बनते, ज़रूर ब्रह्मा तन में ही आवे, तभी तो ब्राह्मण पैदा हो. అంటే బ్రహ్మాని చూసి అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. మరి మనం చెప్పాలి, మరి ఎవరి శరీరంలో రావాలి భగవాన్? బ్రహ్మ ద్వారా స్థాపన అని గాయనం ఉంది కదా. బ్రహ్మ సరస్వతియే లక్ష్మీనారాయణ అవుతారు. అంటే బ్రహ్మ శరీరంలోనే వచ్చి బ్రాహ్మణ్ని తయారు చేస్తారు భగవాన్. లేదంటే వేరే ఎవరి శరీరంలో రావాలి? नहीं तो इतने बच्चे कैसे हो सकते हैं? బ్రహ్మ శరీరంలో భగవాన్ రాలేదంటే ఇంతమంది బ్రాహ్మణ్ బిడ్డలు ఎట్లా వస్తారు? तो ये ब्रह्मा के बच्चे ब्रह्मा कुमार कुमारियाँ हैं. तुम भी ब्रह्मा कुमार कुमारी हो. प्रजापिता बिगर सृष्टि कैसे रचेंगे? ये अभी नई सृष्टि रच रहे हो तुम भी, परंतु
तुम मानते नहीं हो। अगर अभी ब्राह्मण नहीं बनेंगे तो देवता भी नहीं बन सकते हैं, ये भी समझते हैं। यहाँ आएंगे वही जिनका सैम्पलिंग लगना होगा। बाप कितने अच्छी रीति समझाते। बाबा हर एक की अवस्था को भी जानते हैं। कोई किस चीज़ का भूखा, कोई फैशन का भूखा, बाबा से आकर के पूछो बाबा हम ठीक चल रहे हैं, ये हमारी बात राइट है या रॉन्ग है, तो भी समझे कि इनको डर है। देखो गांधी जी को सभी ने कितना मदद दी, परंतु उसने खुद नहीं खाया, सब देश के लिए किया ना। वो गांधी जी तो फिर भी మనుష్య అంటే బాబా చెప్తారు బ్రహ్మ శరీరాన్ని రాలేదంటే ఇంతమంది బ్రహ్మకుమార్ కుమార్యాలు ఎట్లా వస్తారు. వాస్తవంగా అందరూ బ్రహ్మకుమార్ కుమారిలే మొత్తం ప్రపంచం. అయితే వాళ్ళు ఒప్పుకొని వాళ్ళందరూ బాబా బిడ్డ అయ్యేసి దేవత అయిపోతారు. దేవత అయ్యే వాళ్ళే ఒప్పుకుంటారు ఈ విషయాలంతా. ఇది కూడా బాబా మనకు చెప్పినారు, దేవతలు అయ్యే వాళ్ళు మాత్రమే అన్ని విషయాలు ఒప్పుకుంటారు. వాళ్ళకు చెప్పాలి మీరు కూడా బ్రహ్మకుమార్ కుమారిలు అయినారు, అయితే మీరు ఒప్పుకోలేదు, అందుకే మీరు బ్రాహ్మణ్స్ దేవత అయ్యేదానికి కాలేదు. బాబా ఇన్ని విషయాలు బాగా చెప్తారు. బాబా చెప్తారు ప్రతి ఒక్కరిది స్టేజ్ను చూసి బాబా అన్ని చెప్తారు. కొందరికి కొన్ని దానిపైన ఆకర్షణ, కొన్ని దానిపైన ఆకర్షణ, కొందరికి తినే దానిపైన ఆకర్షణ ఉంటే కొందరికి ఫ్యాషన్ ఆకర్షణ ఉంటుంది. బాబానే వచ్చి అడుగుతారు, బాబా మేము సరిగ్గా నడుచుకుంటామా అట్లా అని, మా మాట రైటా రాంగా అట్లా అని. బాబా అన్నీ చెప్తారు. అంటే బాబా వాళ్ళకు చూసి చెప్తారు, వాళ్ళ స్టేజ్ను చూసి చెప్తారు. ఎట్లా గాంధీజీ ఉంటారు, బాబా చెప్తారు ఏ విధంగా గాంధీజీ వాళ్ళకు అందరూ సహయోగం ఇచ్చినారు. భారత్ని ఫారినర్స్ దగ్గర ఉండి విడిపించేదానికి అందరూ డబ్బులు ఇచ్చినారు. అయితే గాంధీజీ దాన్ని స్వయమే తినలేదు, దేశానికి కోసం యూస్ చేస్తున్నారు. అయినా కూడా ఆ గాంధీజీ మనిషి కదా. ఇక్కడ శివబాబా బేహద్ తండ్రి దాత అయినారు. దాతకు మనకేమి ఇచ్చినా బాబా ఎందుకు తింటారు, మన కోసమే అన్ని చేస్తారు. तो शिव बाबा तो दाता है, सब बच्चों के लिए ही करते हैं. पूछा जाता है तुम 1 रुपया क्यों देते हो, कहते हैं शिव बाबा को देते हैं 21 जन्मों का वर्षा पाने के लिए. ऐसा कोई नहीं समझे कि मैंने दिया, मैं तो 21 जन्मों का वर्षा लेता हूँ. అంటే శివ బాబా చెప్తారు నేను ఏమి తీసుకోను, నేను దాతా కదా, అన్ని బిడ్డల కోసమే చేస్తాను. ఎవరినైనా అడగండి మాతల్ని మీరు 1 రూపాయి ఎందుకు ఇచ్చినారు, చెప్తారు శివబాబా కోసం ఇచ్చినాం. ఏంటంటే శివబాబా 21 జన్మానికి కోసం ఆస్తి ఇస్తారు అట్లా అని. అందుకే ఇచ్చేటప్పుడు ఎవరు ఇట్లా అనుకోకూడదు నేను ఇస్తున్నాను అట్లా అని. అయితే 21 జన్మానికి ఆస్తి తీసుకుంటున్నాను అట్లా అని అనుకుని ఇవ్వాలి. बाबा तो गरीब निवास है, 21 जन्म का वर्षा देते हैं, ये बुद्धि में रहे. शिव बाबा गरीब निवास మనకు 21 జన్మానికి కోసం ఆస్తి ఇస్తారు. ఈ పాయింట్ బుద్ధిలో ప్రింట్ చేసుకొని ఇవ్వాలి. ఒకవేళ మీరు డబ్బులు సేవ చేస్తారనుకోండి, అప్పుడు మనసులో అనుకోవాలి నేను 21 జన్మానికి కోసం ఆస్తి తీసుకుంటాను అట్లా. ఆ విధంగా బుద్ధిలో పెట్టుకొని బాబా సేవ చేయాలి. तो सब कुछ बच्चों का काम में आता है. బాబా చెప్తారు నేను ఏం తీసుకొని చేస్తాను, అన్ని బిడ్డల కోసమే యూజ్ చేస్తాను. गांधी भी काम में लगाते थे, अपने लिए कुछ भी इकट्ठा नहीं किया, अपने पास भी जो कुछ भी था वह सब दे दिया. देने वाला कभी खुद इकट्ठा नहीं करता है. सन्यासी छोड़कर चले जाते फिर भी आकर के इकट्ठा करते हैं. उनके पास तो बहुत पैसा है,
कितने प्लॉट्स हैं। वास्तव में सन्यासियों को एक पैसा भी हाथ में नहीं होना चाहिए। लॉ ऐसा है, वो कभी दानी नहीं हो सकते। तुमको तो बाप की राय पर चलना है। बाबा ये सब कुछ आपका है, जैसे आप कहेंगे ऐसे काम में लगाएंगे। बाबा डायरेक्शन देते रहते हैं, बच्चों को अमल में लाना है। అంటే గాంధీజీ ఏమంతం తన దగ్గర ఉండిందో అన్నీ విశ్వ సేవ దేశ సేవకు యూజ్ చేస్తున్నారు. తన కోసం ఏమీ పెట్టుకోలేదు గాంధీజీ. అన్ని సేవ కోసం యూజ్ చేస్తున్నారు. ఎవరు ఇచ్చేవాళ్ళుగా ఉంటారు, వాళ్ళు ఏమి తన కోసం కలెక్షన్ చేసి పెట్టుకోరు. సన్యాసులు కూడా అన్నీ వదిలేసిపోయినారు. అయితే తర్వాత అన్నీ తాను జమ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంది, ఎన్ని ప్లాట్స్ కొంటారు సన్యాసులు. వాస్తవంగా లా లేదు, సన్యాసుల చేత ఒక పైసా కూడా ఉండకూడదు. అయినా కూడా వాళ్ళు అన్ని పైసా డబ్బులు కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు దాని అయ్యేదానికే లేదు సన్యాసులు. బాబా మన కోసం ఏం చెప్తున్నారంటే, మీరు బాబా సలహా అనుసారంగా నడుచుకోండి. మన బాబాకు చెప్తాం, బాబా అంతా మీదే అట్లా అని. మరి బాబా చెప్తారు, సరే బాబా కార్యం స్వర్గస్థాపన కార్యంలో యూజ్ చేయండి. బాబా మీకు ఎట్లా ఎట్లా డైరెక్షన్స్ ఇస్తారు, అట్లా ఎట్లా దాన్ని ఖర్చు చేస్తూ పోండి. ప్రాక్టికల్గా తీసుకురండి బాబా చెప్పే డైరెక్షన్. అట్లా అని బాబా చెప్తారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते। हमारी धारणा कोसर मुख्य सार, कदम कदम बाप की राय पर चलना है, पूरा पूरा बलिहार जाना। जहाँ बिठाएंगे जो खिलाएंगे ऐसे आज्ञाकारी होकर चलना है। బాబా చెప్తారు, ప్రతి అడుగు బాబా సలహా అనుసారంగా నడుచుకోవాలి. పూర్తిగా బాబాకు బలిహార్ కావాలి. బాబా ఎక్కడ కూర్చోపెడతారు, ఏం తినిపిస్తారు అదే తినాలి, అట్లనే ఉండాలి. ఈ విధంగా ఆజ్ఞాకారి అయ్యేసి ఉండాలి. తర్వాత రెండో పాయింట్ ఏమంటే, अपनी चलन बहुत रॉयल ऊंची रखनी है। हम ईश्वरीय औलाद है, इसलिए बड़ी रॉयल्टी से चलना है, कभी भी रोना नहीं है। బాబా చెప్తారు, నడవడికే చాలా రాయల్గా శ్రేష్టంగా పెట్టుకోవాలి. మన ఈశ్వరీయ బిడ్డలైన చాలా రాయల్గా ఉండాలి మన నడవడికే, ఎప్పుడు ఏడవకూడదు. वरदान, साधारण जीवन में भावना के आधार पर श्रेष्ठ भाग्य बनाने वाली పరమాపదం భాగ్యవాన్ భావ. అంటే ఈ సాధారణ జీవనంలో కూడా భావన ఆధారంలో శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునేవాళ్ళు పరమాపదం భాగ్యవాన్ భావ. बाप दादा को साधारण आत्माएं ही पसंद है. बाप स्वयं भी साधारण तन में आते हैं. आज का करोड़पति भी साधारण बच्चों में भावना होती है और बाप को भावना वाले ही चाहिए, देहबान वाले नहीं. ड्रामा अनुसार संगम युग पर साधारण बनना भाग्य की निशानी है. साधारण बच्चे ही भाग्य विधाता बाप को अपना बना लेते हैं. इसलिए अनुभव करते हैं कि भाग्य पर मेरा अधिकार है. ऐसे अधिकारी ही పద్మాపదం భాగ్యవాన్ బన్ జాతే. అంటే బాబా చెప్తారు, బాబాకు సాధారణంగా ఉండే బిడ్డలే చాలా ఇష్టం. తండ్రి స్వయమే ఒక సాధారణ శరీరంలో అవతరణ అవుతారు. ఇప్పుడంతా కరోడుపతిలు కూడా ఏం పెద్ద కరోడుపతి, వాళ్ళ దగ్గర ఏముంది, అది కూడా సింపుల్. అయితే సాధారణ బిడ్డలకు భావన బాగుంటుంది. అట్లా భావన వాళ్ళే శివబాబాకు కావలే. దేహబాన వాళ్ళు ఉండకూడదు. దేహబాన వాళ్ళు ఏమి అహంకారీలు, వాళ్ళు బాబాకి ఏమి ఇష్టం లేదు. బాబా చెప్తారు, డ్రామా అనుసారంగా సంగం యుగంలో మన సాధారణంగా ఉండేదే పెద్ద భాగ్యాన్ని నిషాన్.
సాధారణ బిడ్డలే భాగ్య విధాత తండ్రిని తన వాళ్ళుగా చేసుకుంటారు. శివబాబాని తాను సంబంధిగా చేసుకుంటారు సాధారణ బిడ్డలే. ఇది భాగ్య విధాత అని తన సంబంధిగా చేసుకునేది పెద్ద భాగ్యం. అందుకే అనుభవం చేస్తారు, భాగ్యం నా అధికారం అట్లా అని. ఇట్లా అధికారి పద్మాపదం భాగ్యవాన్ బిడ్డలు అవుతారు. मारे स्लोगन सेवाओं में दिल बड़ी हो तो असंभव कार्य भी संभव हो जाता है. అంటే సేవ చేసేటప్పుడు మనసు చాలా ధారాళంగా పెద్దగా ఉంటే అప్పుడు అసంభవ పని కూడా సంభవం అయిపోతుంది. అంటే కంజూస్గా ఉండకూడదు. పెద్ద మనసుతో సేవ చేస్తే ఎంత పెద్ద కార్యమైనా అసంభవ కార్యం కూడా సంభవం అయిపోతుంది. అర్థమైందా? ఓం శాంతి. फरिश्ते संगम युग के शिव से मिलन मनाने, वरदानों से भर कर झोली जन जन को लुटाने, शिव से मिलन मनाने हो चले फरिश्ते संगम युग के। शिव की शक्ति के अधिकारी सजे गुणों से आज, शिव की शक्ति के अधिकारी सजे गुणों से आज, सुख बरसाए हर प्राणी पर, दिलों पर करते राज, सुख हर प्राणी पर, दिलों पर करते राज, चले पहन के
दुख से हो दूर, अतीन्द्रिय सुख में झूमे, हर दुख से हो दूर। चलते जाए वो मंजिल को, गुणों से हो भरपूर। चलते जाए वो मंजिल को, गुणों से हो भरपूर। कमल समान बने इस जग में, शिव के वो परवाने। वरदानों से भर कर झोली, जन जन को लुटाने। शिव से मिलन मनाने ओ चले फरिश्ते संगम युग के। शिव की खुशी में हम सब नाचें, फिक्रों से हो दूर। शिव की खुशी में हम सब नाचें, फिक्रों से हो दूर। भरते जाए सुकर्मों से झोलियां आज भरपूर। भरते जाए सुकर्मों से झोलियां आज भरपूर। प्रभु समान रहे इस जग में, हम उनकी संतानें। वरदानों से भर कर झोली, जन जन को लुटाने। शिव से मिलन